ఓం నమో నారసింహాయ. నరసింహ శతకంలో ఒక పద్యం చెప్పుకుందామా మరి? శేషప్ప కవి గారు రచించినటువంటిది. గార్ధమబ్బునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరాపూపంబు సోకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబకు నేల కుండలములు మహిషంబునకేల నిర్మలా వస్త్రముల్ బక సంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసెడు దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేళ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తాత్పర్యం చెప్పుకుందాం. ఓ నరసింహస్వామి, గాడిదకు అంటే ఇక్కడ ఏంటంటే కొందరు అంటారు విలువ తెలియని వాళ్ళకి ఏదైనా మనం చెప్పినప్పుడు అర్థం కాదు కదా, అలాంటప్పుడు వారికి అనుసరించి ఈ మాట చూడండి. ఓ నరసింహస్వామి, గాడిదకు కస్తూరి బొట్టు, కోతికి సుగంధము, పులికి తీపి రొట్టె. ఎందుకంటే పులి మాంసం తింటది, బాగా మాంసాహారం తినేటప్పుడు తీపి రొట్టె దానికి ఏమి నచ్చుతుంది చెప్పండి? అంటే విలువ తెలియదు. తీపి రొట్టె చాలా మందికి ఎంతో రుచికరమైన పదార్థం, అది మనకే రుచి, కానీ దానికి అదే ఆ ఇష్టం ఉండదన్నమాట. అలా విలువ తెలియని వారికి ఇవ్వకూడదు ఏదైనా సరే అని అర్థం అక్కడ. పందికి మామిడి పండు, ఏదో చెత్త పదార్థాలు తిన్నటువంటి పందికి తియ్యని మామిడి పండిస్తే దానికి ఏమో దాని విలువ తెలియదు, అంతే, తినేస్తుంది అంతే. దున్నపోతుకు మంచి బట్ట, ఇకపోతే బురదలో పొర్లినటువంటి దున్నపోతుకు మంచి బట్ట వేస్తుంది ఉంటుందా? నాకు మంచి బట్టలు వేసారు, ఈరోజు బురదలోకి వెళ్ళకూడదని ఉండదు కదా, చక్కగా నీటిలోకి వెళ్ళి బాగా ఒళ్ళంతా రాసుకొని వస్తుంది కదా. అలా పిల్లికి మల్లె పువ్వుల చెండు, గుడ్లగోపకు కర్ణాభరణాలు, కొంగ పిల్లలకు పంజరం. కొంగ ఎక్కడైనా నివాసం ఉంటుందా అండి? అలాగ పూర్తిగా ఉండదు కదా. తన పిల్లల్ని చెరువులో చక్కగా ఉంటూ చేప పిల్లలు తినిపిస్తూ చెరువు ఎండిపోగానే మరో చెరువుకు వెళ్ళిపోద్ది. కాబట్టి బక సంతతికి పంజరం అవసరం లేదు. ఆ విధంగా దుర్మార్గులకు మధుర మగుని నామజపం ఎందుకయ్యా? దుర్మార్గులకి స్వామి భగవంతుడిని నమ్ముకోండయ్యా, నమ్ముకోండయ్యా, కష్టాలను మనకు పారద్రోలుతాడు, మనకు మోక్షం ఇవ్వవలసిన వాడు ఆయనే అని దుర్మార్గులకు మనం ఎంత నీతి చెప్పినా సరే, నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, నాకు ఇదే సుఖంగా ఉందని మన మాటను కొట్టి పారేస్తాడు. కాబట్టి వారికి నీ నామ మహిమ తెలియదులే, ఇదంతా చెప్పడానికి ఎందుకు, వాటి సహజ బుద్ధి వాటిని ఎందుకు కంపేర్ చేశారని మీరు అనొచ్చు. మనం వాటిని చూస్తూ ఉంటాం కాబట్టి దుర్మార్గుడికి భగవంతుని నామ జపం సేమ్, అంతే, దాని మాధుర్యం తెలియదు అని చెప్పడానికి కవి గారు ఈ విధంగా రాశారనమాట. ఇవన్నీ అనవసరం అని చెప్తున్నారు కవి గారు, అంతే కదా. జయ శ్రీరామ్. అందుకే విలువ తెలిసిన వారికే మనం ఎప్పుడైనా ఉపదేశం చేయాలి, తెలియని వారు, గుర్తించిన వారికి ఎప్పుడు కూడా మనం మంచి మాటలు కూడా చెప్పవలసిన అవసరం లేదు. జయ శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.